Day 14 of restoring my old RX100 into a new one. లాస్ట్ వీడియోలో మనం రేర్ స్టాక్ సస్పెన్షన్ ని ఇంకా కొత్త గోల్డ్ చైన్ పాకెట్ అయితే వేసాం కదా. ఈ రోజు మన రేర్ టైర్ ని ఫిక్స్ చేసే టైం అయితే వచ్చేసింది. ఫిక్స్ చేసే ముందు లోపల మట్టి రస్ట్ ఏం లేకుండా నీట్ గా క్లీన్ చేసుకుని టైర్ అయితే ఎక్కిచ్చేసాము. ఇప్పుడు మన బండి అయితే 2 టైర్ల మీద నుంచుంది. టైర్స్ ఫిట్ చేసేసిన తర్వాత మనం హ్యాండిల్ బార్ అయితే ఫిక్స్ చేస్తున్నాము. హ్యాండిల్ బార్ కి కరెక్ట్ పొజిషన్ చూసుకొని దాని నట్స్ అన్నిటిని టైట్ చేసిన తర్వాత ఫ్రంట్ బ్రేక్ యోక్ ని ఇంకా క్లచ్ యోక్ ని అయితే ఎక్కిచ్చేసాము. మన RX100 కి మనం ఇన్స్టాల్ చేయబోయే స్విచ్ వచ్చేసి ఇదే. ఈ స్విచ్ ఏ బండిదో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. ఇంకా మన బండికి ఓల్డ్ 2T ట్యాంక్ ని అయితే ఇన్స్టాల్ చేస్తున్నాను. మీకు అనిపించొచ్చు మనం అన్ని పార్ట్స్ కొత్త అయితే వేస్తున్నాం కదా, ఈ పార్ట్ ఎందుకు పాతదే వేస్తున్నాను అని. 2T ట్యాంక్ ఇంకా ఎయిర్ ఫిల్టర్ బాక్స్ అయితే పాతవి ఇన్స్టాల్ చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ లో కొత్తవి ఉన్నాయి కానీ అంత క్వాలిటీ అయితే లేవన్నమాట. ఇంకా వీటిని క్లీన్ చేయడానికి ఎక్కడో మూల పడేసిన మన ప్రెషర్ వాష్ ని తీసుకొచ్చి మన 2T ఆయిల్ ట్యాంక్ ని ఇంకా ఎయిర్ ఫిల్టర్ బాక్స్ ని నీట్ గా క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. ఈ స్విచ్ మన బండికి ఇన్స్టాల్ చేసిన తర్వాత చాలా మంచి లుక్ అయితే ఇస్తుంది. ఇంకా బ్రేక్ కేబుల్ అండ్ క్లచ్ కేబుల్ అయితే ఇన్స్టాల్ చేసేసాము. నెక్స్ట్ వీడియోలో మనం వైరింగ్ వర్క్ అయితే చేద్దాము. ఈ RX100 సిరీస్ మీకు నచ్చితే మన పేజ్ అయితే ఫాలో చేసేయండి.